ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. ఏమైంది? ఇక్కడ నా పెట్టి పెట్టానండి. పెట్టా ఈ డ్రెస్ కుట్టించడానికి ఎంతైందో తెలుసా? నువ్వు పట్టుబడితే నిన్ను కాపాడటానికి నీ వెనకాల ఎంతమందిని పెట్టానో తెలుసా? ట్రాక్ దాటి నువ్వు బయటకు వచ్చాక నడవకుండా ఇక్కడికి రావడానికి ఏ ఏర్పాట్లు చేశానో తెలుసా? వీటన్నిటికీ కొన్ని వందలు ఖర్చు అయిందిరా. కానీ నువ్వు తీసుకొచ్చింది చెత్త చెదారం. ఏం చేయమంటావు గురు? పెట్లయితే దొంగతనం చేయగలం గాని పెట్లో ఏముందో తెలియడానికి మేమన్నా దేవుళ్ళమా? బట్ డ్రెస్ అయితే నీట్ గానే ఉంది గురు. రే సన్నాసి, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా సూటు బూటు వేసుకున్న వాడి జోలికి పోవద్దని. జనరల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయి ఉంటారా. వాళ్ళు జీతాలు చాలటం లేదు, జీతాలు పెంచండి అని అప్లికేషన్స్ సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గరే ఉంటుందిరా. వ్యాపారస్తుడు ఎవరో, డబ్బు తీసుకొస్తున్న వాడెవడో తెలుసుకోలేకపోతే ఇన్నాళ్ళ మన అనుభవం వేస్ట్ రా. పాత మూటైనా ఎవడు పదే పదే చూస్తుంటాడో వాడి మూటలో డబ్బున్నట్టే లెక్క. తిరిగిన బట్టలేసుకున్నా ఎవడు పదే పదే జేబు మీద చేయి వేసుకుంటాడో వాడి జేబులో విషయం ఉన్నట్టే లెక్క. అర్థమైందా? అర్థమైంది గురు. అసలు సర్టిఫికెట్స్ ఉంటేనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ దొంగ సర్టిఫికెట్స్ తెలుసుకోలేక వస్తుంటే సర్టిఫికెట్స్ లేకుండా ఇంటర్వ్యూ చేసి ఎలా ఉద్యోగం అంటావా? ఐఎమ్ సారీ ప్లీజ్ గో. ప్లీజ్ కన్సిడర్. నో నెక్స్ట్. చూడు బాబు, మేనేజర్ గారు ఉన్నారా? ఇంటర్వ్యూలు నిన్ననే అయిపోయాయి. అది కాదు సార్, ఇంటర్వ్యూకి కృష్ణ అనే అతను వచ్చాడండి. కృష్ణ ఎవరయ్యా? మాకు ఇదే పనా? అతను సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నాడు సార్, నాకు దొరికాయి. ఓహో, సర్టిఫికెట్ పోయినతనా? నిన్నే వెళ్ళిపోయాడే. ఉద్యోగం ఇచ్చారా సార్? సర్టిఫికెట్ లేకుండా ఎవడు ఉద్యోగం ఇస్తాడయ్యా? అతని సర్టిఫికెట్ నా దగ్గరే ఉన్నాయి కదా సార్. చాలా పేదవాడు సార్, మీరు ఎలాగైనా సరే ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు పేదవాళ్ళ లక్షల గారులు వస్తారటయ్యా. సరే వెళ్ళు. పోనీ అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా సార్? వాళ్ళ ఊరు వెళ్ళింటాడయ్యా. ఏమిటి ఏంటి చూస్తున్నావు? నువ్వు ఫ్యాన్ ఎందుకు మీద పారేశావు? అయ్యో చూడండి, ఎందుకు దిమ్మంటున్నాను? చూడండి, ఆ అబ్బాయి నన్ను కిందికి రమ్మంటున్నాడు. అరే నువ్వా బాబు? అవును అత్తయ్య గారు. అత్తయ్య గారా? అత్తయ్య ఏమిటి? అవునమ్మా, మర్చిపోయావా? ఎవరనుకున్నావు? అర్జున్. మీ అన్నయ్య ఇతను కలిసి చదువుకునేవారు. అస్తమానం మొట్టికాయలు వేస్తున్నాడు అనేదానివే. అతనే ఇతను. ఏమనుకోకండి, తప్పైపోయిందండి. తప్పు మీదే అని చెప్పేశారుగా, ఏమీ అనుకోనులేండి. అవునండి, మీ అన్నయ్య ఎక్కడా? అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడండి. ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నానండి. మీకు దారిలో ఎక్కడ తగలేదండి? తగలేదు, మీరే తగిలారు నా ప్రాణానికి. వాడికి తగలేదా బాబు? లేదండి, వాడిని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. అలాగా? సర్లేండి, బయలుదేరుతాను. అయ్యో, ఈ డబ్బులతో మీరు వెళ్ళకండి. చూస్తే మా అన్నయ్య నన్ను తొంతాడు. అవును బాబు, ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఇవాళ రేపు వచ్చేస్తాడు. అన్నయ్య వచ్చాక మీరు వెళ్దురు గాని. పడుకో బాబు. అలాగే. ఏమండి, ఒక్క పోస్తుందండి? లేదండి, పక్క పోస్తోంది. పక్క పోస్తుందా? పక్క పడ ఏమిటండి? ఒక పక్క ఉక్క పోస్తోంది. ఒక పక్క ఒక్క పడ ఏమిటండి? మీరు చేసిన పనికి ఈ పక్క తిరిగి పడుకోవాలి కదండి. ఈ పక్క గాలి వస్తోంది, ఈ పక్క గాలి రావట్లేదు. అందుకని ఈ పక్క ఉక్క పోస్తోందండి. అయ్యో పాపం. పాపం అంటారేంటండి? మరి ఇంకేం చేయమంటారండి?
ఏదో ఒకటి చేయండి. విసిరమంటారా? అబ్బా అయ్యో, తగిలిందండి? తగలక ఇప్పుడు ఎలా ఉందండి? బాగుందండి. కాకపోతే ఈ చెయ్యి ఏదో కాస్త తిమ్మిరి పట్టినట్టుందండి. ఏం చేయమంటారు? మీకు తెలీదా? ఆహా, వేళ్ళు లాగారనుకోండి తిమ్మిరి తగ్గిపోతుంది. లాగమంటారండి? చెయ్యి కాదండి, వేళ్ళు లాగండి. అలాగేనండి. ఇలాగండి. అలాగే. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ చెయ్యి కూడా తిమ్మిరి వచ్చేట్టుందండి. అది లాగమంటారండి? లాగండి. ఈ చెయ్యి లాగారనుకోండి, మరి ఈ చెయ్యికి వస్తే? ఇప్పుడు ఏం చేయమంటారండి నన్ను? 2 చేతులు లాగండి. 2 లాగమంటారు. ఏమిటి బాబు, నువ్వు ఇంకా పడుకోలేదా? నేను పడుకునే ఉన్నానండి. మీ అమ్మాయి వచ్చి కాళ్ళు చేతులు పీకి పారేస్తాను. లేదమ్మా, నేను పడుకోవాలి, మీరు వెళ్ళి బయట పడుకోండి అన్నాను. ఎప్పుడన్నాను మాట? బయట ఎలా పడుకుంటాడు? దోవలు కుడతాయి. అమ్మో, దోవలంటే నాకు చచ్చే భయం. నేను ఇక్కడే పడుకుంటాను. మీరు ఇక్కడే పడుకోండి, నేను బయట పడుకుంటాను. వద్దులేండి, దోవలు చంపుకు తింటాయి. వెళ్ళి ఆ లోపల పడుకోండి. మీరెవరండి చెప్పడానికి? నాకు తెలుసండి. విసురుగా అక్కడే ఉంది, బాగా విసురుకోండి. విసురుకుంటాను. అమ్మా, అన్నీ ఉత్తరం రాశాడు. ఏమిటి? అన్నీ పెట్టి బట్టలు, డబ్బులు, సర్టిఫికెట్లు పోయాయట. ఎలా పోయాయి? ఏ దొంగ సచ్చినాడో కొట్టేసి ఉంటాడు. వాడి చేతులు విరిగిపోను. ఎందుకండి ఆ మాటలు? వాడి చేతులు విరిగితే మీకేమొస్తుంది? ఏమొస్తుందా? ఇంకెవరు పెట్టి కొట్టకుండా ఉంటాడు సచ్చినో. అబ్బా, మరీ ఘాటుగా తిట్టేస్తున్నారండి మీరు. వాడిని ఎవరినో తిడితే మీకెందుకండి బాధ? వాడు మా జాతి వాడే కదండి, మగాడేగా. ఏడ్చాడు. సరేలేవే, నీ వాగుడు నువ్వును. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఏముంది, హోటల్ కట్టడానికి డబ్బు కూడా లేదట. ఎక్కడైనా చూసి 200 పంపించమన్నాడు. ఎలా పంపించేది? ఎవరిస్తారు? ఒక పని చెయ్యి, ఈ గాజు ఎక్కడైనా పెట్టి. మీరునండి, ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. మీరు పంపిస్తారా? నేను పంపించడం ఏమిటండి, స్వయంగా వెళ్తాను. మన నేత్ర కోసం ఇంటికి రాశానండి, అది రాగానే మీకు ఇచ్చాను. ఇదిగో, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తానయ్యా. అసలు అడ్వాన్స్ తీసుకోకుండా రూమ్ ఇవ్వడం నాది బుద్ధి తక్కువ. అసలు అడ్వాన్స్ ఎందుకు పెట్టారో తెలుసా నీకు? ఇలాంటి వాళ్ళు జీవితారని, రాత్రికి రాత్రే డబ్బు కట్టకుండా తాళం కప్పతో సహా పారిపోతారని. నాకదే కుదరదు. తిప్పు. ఆగో, నిన్నే అంతే వాలి. 270-30 పైసలు వాలి. అర్జున్, 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 కృష్ణ, అర్జున్. ఏంట్రో తాళం బ్రదర్, దీన్ని చెవిలేదా? ఉండే ప్రయోజనం అన్ని తాళాలు అన్నిటికీ సరిపోతాయి, కానీ ఇది దేనికి సరిపోతుంది? నా ఒక్కరికే. ఓ, చాలా గొప్ప ఐడియా. రా బ్రదర్. కమాన్ బ్రదర్, అక్కడే నిలబడిపోయావే. అవును, ఇదేంటి ఇన్ని టేప్ రికార్డులు ఉన్నాయి? మనమే. అంటే టేప్ రికార్డులు తయారు చేస్తావా? మరి రిపేర్ చేస్తావా? మరి ఎన్ని ఉన్నాయంటరా? మరి ఫ్రెండ్స్, ఇవన్నీ మన ఫ్రెండ్స్ బ్రదర్. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, నీ దగ్గర ఎందుకుంటాయి? రాత్రి ఇక్కడ పడేస్తుంటారు, పొద్దున వచ్చి పట్టుకుపోతుంటారు. ఒక రకంగా ఇది టేప్ రికార్డర్స్ కి లాడ్జ్ లాంటిది అనుకో. టేప్ రికార్డర్ లాడ్జ్? మరి ఇదేంటి ఫ్లాస్కులు, చెంబులు, తెపాడాలు ఇవన్నీ ఏంటి? అవి కూడా అంతే, రాత్రి వస్తుంటాయి, పొద్దునే పోతుంటాయి. అయితే పెద్ద లాడ్జే. అవును, ఇంతకేం తింటావు? నువ్వేమంటావు? తీరిగ్గా తింటానంటే కోడి కూర చేస్తాను. కొంచెం సేపు ఆకలినంటావా, పప్పు చేస్తాను. మరీ ఆకలిగా ఉంది అర్జెంట్ అంటావా, కోడిగుడ్డు పొరటేసేస్తాను. ఏదో ఒకటి కానీ ఐదైనా పర్వాలేదు. అవును, ఇంతకే ఏమిటో నువ్వు చేసేది? వాచ్మెన్. ఎక్కడ? కార్పొరేషన్ లో. కార్పొరేషన్ వాచ్మెన్? అవును బ్రదర్, రాత్రంతా మనం కార్పొరేషన్ అంతా వాచ్ చేస్తుంటాం. హోల్ సిటీ కార్పొరేషన్ నువ్వే వాచ్మెన్? వెరీ గుడ్. అలాంటి ఉద్యోగం కూడా ఉందన్నమాట. అయితే 5 ఏళ్ళైంది. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? దొరికితే ఇది. మా ఆఫీస్ లో ఖాళీ ఉంది, చేస్తావా? వాచ్మెనా? సరే కానీ కష్టపడేవాడికి ఇదైతే అలాగే. అయితే రాత్రికి మా ఆఫీసర్ గారితో మాట్లాడతాను. కిరీటి రావయ్యారా? పనులు నేను చేసినంతకాలం ఎవ్వడూ పట్టించుకోలేదయ్యా. నిలబడిపోయావు, కూర్చోను. పర్వాలేదు, చెప్పండి. ఏమీ చేయకుండా ఊరుకున్నాను, ఇప్పుడు అందరూ నన్ను పట్టించుకుంటున్నారు.
ఈ మధ్య నా మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడట. ఆ కేసు కొంచెం సీరియస్ అయ్యేటట్టుంది. ఆ ఫైల్ గవర్నమెంట్ వారి దగ్గర ఉంది. నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ ఫైల్ కొట్టుకొచ్చేసేయాలి. అలాగే కొట్టుకొచ్చేస్తాను. ఇదిగో 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 వివరాలన్నీ ఈ చీటీలో. మరి విషయం అయితే డబ్బేనా? కొత్త వాడిని అడిగినట్టు అడుగుతావేమిటయా? పాత ఖాతాదారుని నీ కష్టమే అట్టి పెట్టుకోను. ఇదిగో ఆ ఫైలు ఈ రాత్రికే నువ్వు కొట్టుకొచ్చేసావనుకో, నా ప్రాణానికి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. మరి కాపీ తీసుకు బయలుదేరతావా? తీసుకోకుండానే బయలుదేరతాను. అర్జెంట్. వెరీ గుడ్.